మంచి ఫ్రెష్ అటుకులు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఇవేమో పుట్నాలు, ఉప్పు, జీడిపప్పు ఇట్లా పీసెస్ కట్ చేసి పక్కపెట్టుకొని, తర్వాత పల్లీలు కొన్ని, కొంచెం ఆయిల్, గిన్నె పెట్టుకున్నా. ఇప్పుడు పొయ్యి అంటించుకోవాలి. గిన్నె పెట్టుకున్నా, ఇది కొంచెం వేడి కాగానే ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయినాక పల్లీలు ఇందులో పోసుకోవాలి. పల్లీలు పోసుకొని కొంచెం వేయించుకోవాలి. పల్లీలు వేగినాక తర్వాత పచ్చిమిర్చి, తర్వాత కరివేపాకు వేసుకొని కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా వేసుకోవాలి. కొంచెం బాగా వేయాలి. మిర్చి వేగితే కొంచెం పెట్టుకుంటే టేస్ట్ ఉంటుంది. తర్వాత పుట్నాలు ఇందులో పోసుకోవాలి. ఇది తొందరగా చేయాలి. తర్వాత జీడిపప్పు ఇందులో వేసుకోవాలి. తర్వాత ఇది బాగా కలపాలి. కలిపినాక నెక్స్ట్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని కలపాలి. సాల్ట్ వేసుకొని తర్వాత ఈ అటుకులు ఇందులో పోసుకోవాలి. ఇది ఉప్పు పట్టాలి కదా, కొంచెం పసుపు వేసుకోవాలి. లైట్గా పసుపు వేసుకొని బాగా అటు ఇటు మొత్తం కలుపుకోవాలి. ఇది మన తెలంగాణ అటుకులు స్నాక్స్, సాయంత్రం స్నాక్ బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ కొట్టండి, కామెంట్ పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్. తెలంగాణ అటుకులు చాలా బాగుంటాయి.
ఈరోజు నేను బయటికి వెళ్ళాను, అందుకని వీడియో పెట్టలే. ఇప్పుడు వీడియో పెడుతున్నా. ఇంకొక వీడియో కర్రీ వీడియో అది కూడా పెడతా చూడండి. సారీ ఫ్రెండ్స్, ఈరోజు బయటికి వెళ్ళాను అందుకని పెట్టలేదు. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ కొట్టండి, కామెంట్ పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్. తెలంగాణ అటుకులు.